యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్ల నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఈ మాటలు దేవుడు మోషేతో మాట్లాడడం మనము చూస్తాం. ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలు మరి వారి కష్టాన్ని బట్టి, శ్రమని బట్టి, బాధని బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు వారిని తప్పించడానికి, విడిపించడానికి, వారికి విడుదలను దయచేయడానికి దేవుడు దిగివచ్చి ఉన్నాడని అక్కడ 8వ వచనం 9వ వచనంలో మనము చూస్తున్నాం. మనం కూడా మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, కృప వెంబడి కృపను ఆయన మనకు దయచేసే దేవుడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మోషే చేసిన ప్రార్థన మనకి కనబడుతుంది. 10వ వచనంలో మరి మోషే ఆయన ప్రార్థనలో భూమిపై మరి మనుష్యుల ఆయుష్ కాలము బహు తక్కువ అయినప్పటికీ ఆ తక్కువ సమయంలో కూడా మరి ఆయాసమే, దుఃఖమే, శ్రమ, కష్టము అని చెప్పడం మనము చూస్తాం. అదే అధ్యాయం 14వ వచనంలో మరి దేవుని కృప ఉన్నట్లయితే ఆ కొద్ది దినములు కూడా సంతోషం కలుగుతుందని, నెమ్మది కలుగుతుందని ఆయన ప్రార్థనలో చెప్పడం మనము చూస్తాం. మనము కూడా మరి శ్రమలో ఉన్నప్పటికీ, కష్టం ఉన్నప్పటికీ ఆయన కృప కొరకు మనము ఎదురు చూచే వారం అయితే, ప్రార్థన చేసే వారముగా మనం ఉన్నట్లయితే, మరి ఆ ఇశ్రాయేలీయులు ఎలాగైతే మొరపెట్టారో ఆ విధముగా మనం మొరపెట్టినట్లయితే దేవుని కృప మన ఎడల ఉండి మనము ఎన్ని దినములు ఈ భూమిపై ఉన్నప్పటికీ, పరిస్థితి ఎలాగున్నప్పటికీ ఆయన సంతోషాన్ని, నెమ్మదిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యమై ఉన్న దేవా మీకు స్తుతులు తండ్రి. అలనాడు ఇశ్రాయేలీయులని తండ్రి దేవా వారి మొరలు ఆలకించి మీరు ఎలాగైతే విడిపించి ఉన్నారో తండ్రి, ఉదయకాల సమయమున ఎందరైతే వారి శ్రమని బట్టి, కష్టాన్ని బట్టి మొరపెడుచున్నారో వారి ప్రార్థనలు ఆలకించి వారికి కూడా మీరు విడుదల దయచేయండి, సహాయము చేయండి. మీ కృప వారి ఎడల మీరు చూపించండి తండ్రి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును.